ప్రైజ్‌లాడండి. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు. వేలాది స్తోత్రములు ప్రభువా, నీ స్తుతులు తండ్రి దేవా, నీ స్తోత్రములు, స్తోత్రములు గొప్ప దేవుడా, నీ స్తోత్రములు కనికరము గల దేవా, నీ స్తోత్రములు కృపగల దేవా, నీ స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, మా వాహనాలకు భద్రతనిచ్చావు, నీకు వందనాలు ప్రభువా. ప్రయాణాలంతటిలో నీ కృప చూపించి దేవా తండ్రి క్షేమముగా మా గృహాలకు చేరటానికి నీ కృప చూపించావు. అందుని బట్టి నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్నావు దేవా, నీకు వందనాలు. మా ఆలోచనలు దేవా తండ్రి పరిశుద్ధుల తోడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. మేము చేసినటువంటి ప్రతి పనులు కూడా జ్ఞానం కలిగి వివేకము కలిగి నడుచుకోవటానికి నీ కృప చూపించావు. అందుని బట్టి నీ స్తోత్రములు ప్రభువా. ప్రతి విషయంలో దేవా తండ్రి నీవే సహాయం చేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని ప్రభువా క్షేమముగా భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా. నీ స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. ఈరోజు దేవా తండ్రి దేవా చేయవలసినటువంటి పనులు ఏవైతే చేయలేకపోయామో మా యొక్క బలహీనతలను బట్టి దయతో క్షమించండి ప్రభువా. మరొక్కసారి చేయటానికి నీ కృప చూపించండి దేవా. ఈరోజు దేవా తండ్రి ఎవరైతే దేవా తండ్రి వారు చేసినటువంటి పనుల్లో ఓడిపోయి ఉన్నారో ప్రభువా, వారికి విజయము దయచేయమని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రములు. వారికి ధైర్యము దయచేయమని అడుగుతున్న, విశ్వాసము దయచేయమని అడుగుతా ఉన్నాను దేవా. నీ స్తోత్రములు ప్రభా. దేవా ఉదయకాల సమయంలో దేవా తండ్రి ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని ప్రభువా నీ కాపుదలలో భద్రపరచు, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ముట్టండి, స్వస్థపరచండి. వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభా. నీ సంపూర్ణ ఆరోగ్యము వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను. నీ స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో దేవా వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతా ఉన్నాను. నీ స్తోత్రములు ప్రభా. దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము దేవా తన మంచి నిద్రను మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. శరీరము మనసు అలసిపోయి ఉంటుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. నీ కృప, నీ కాపుదల, నీ ప్రేమ, భద్రతలు అందరినీ భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.